బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు మరో పెద్ద షాక్ తగిలింది. ఎస్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కి సంబంధించిన ఒక కీలక పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. సూరత్ పట్టణాన్ని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ పోలీసులను తరిమి కొట్టి ఆ ప్లేస్లో నుంచి అక్కడున్న పాకిస్తాన్ బలగాలను తరిమికొట్టి ఆ పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే అంతకుముందు క్వెటాని కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఏ రకంగా వాళ్ళు దాడులు చేశారో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గన్స్తో అక్కడుండే పోలీసులను అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను కూడా అక్కడి నుంచి తరిమికొట్టి సూరత్ అనే నగరాన్ని కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. రైట్, ఒకసారి అక్కడ సూరత్ లో ఎలాంటి పరిణామాలు జరిగాయి, అసలు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మధ్య ఎలాంటి సంఘటన చోటు చేసుకుంది, ఆ విజువల్స్ అన్ని ఒకసారి చూద్దాం. और अभी जला लिया है बीएलए वालों ने. ये है, ये देखो ये गाड़ियाँ माड़िया. ये है, ये देखो ये गाड़ियाँ माड़िया. ये थाना है सूरत का और अभी जला लिया है बीएलए वालों ने. ये है, ये देखो ये गाड़ियाँ माड़िया. రైట్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ఏ రకంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులకు దిగుతుందో. AK-47 లాంటి గన్స్ పట్టుకొని కూడా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ అదేవిధంగా పోలీసులను కూడా తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రజెంట్ బలోచిస్తాన్ ఒక్కొక్క పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకుంటుంది. అయితే బలోచ్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుంది. ఏకంగా ఇప్పటి వరకు పాకిస్తాన్ కి సంబంధించి కూడా ఒక 400 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏమో బలోచ్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసనలు చేస్తున్నారు. తమ లీడర్స్ ని తమ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు భారీ ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. ప్రజెంట్ అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం చేస్తుంది పాకిస్తాన్ కి అగెయిన్స్ట్ గా. మాకు ఒక సపరేట్ దేశం కావాలి, పాకిస్తాన్ నుంచి మేము విడిపోవాలి అనుకుంటున్నామంటూ కూడా వాళ్ళ పోరాటం కొనసాగుతుంది. అయితే ఈ పోరాటంలోనే భాగంగా ప్రజెంట్ సూరత్ నగరాన్ని కూడా బలోచిస్తాన్ ఆక్రమించుకుంది, స్వాధీనం చేసుకుంది. అయితే పాకిస్తాన్ ఆర్మీని అదేవిధంగా పోలీసులను కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తరిమి కొట్టింది. స్క్రీన్ పైన చూస్తున్నాము
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు గన్స్ పట్టుకొని దాడికి పాల్పడుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు కూడా చాలా పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించి అక్కడ దట్టమైన పొగ కూడా వ్యాపించింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే పాక్ ఆర్మీ అదేవిధంగా పోలీసులను కూడా BLA బలూచిస్తాన్ ఆర్మీ అదేవిధంగా బలూచ్ ప్రజలు కూడా తరిమి కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంతకుముందు క్వెటాను కూడా బలోచ్ స్వాధీనం చేసుకుంది. అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మరోవైపు పాక్ ఆర్మీ కాన్వాయ్లను లక్ష్యంగా చేసుకొని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ IED బాంబులతో కూడా దాడికి దిగుతుంది. దాడుల్లో సుమారుగా 300 నుంచి 400 మంది సైనికులు కూడా చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం. అయితే బలోచిస్తాన్లో స్వాతంత్ర ఉద్యమం ఏదైతే ఉందో అది రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. మాకు ప్రత్యేక దేశం కావాలంటూ కూడా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన చేయడమే కాకుండా ఏవైతే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ దళాలు ఉంటాయో వాళ్లకు ఎదురు నిలబడి వాళ్ళను తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఆర్మీ వాళ్ళను కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వచ్చి అక్కడ ఆర్మీ వెహికల్స్ పైన నిలబడి గన్స్ పట్టుకొని కూడా అక్కడ ఆర్మీ వాళ్ళను తరిమి కొట్టినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొద్ది నెలల ముందు కూడా ఈ పేరు కూడా ఎవరిగా సరిగ్గా తెలియని పరిస్థితి. అయితే ఎప్పుడైతే జాఫర్ ట్రైన్ హైజాక్ అయిందో అప్పటి నుంచి బలోచిస్తాన్ అదేవిధంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. సో ప్రజెంట్ అప్పటి నుంచి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడులను తీవ్రతరం చేసింది. మరోపక్క బలోచ్ ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి ఆ బార్డర్స్ దగ్గర చెక్ పోస్టుల దగ్గర ఉన్న అధికారులను పోలీసులను కూడా అక్కడి నుంచి తరిమి కొడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రాత్రి అయితే చాలు అక్కడ బార్డర్ దగ్గర డ్యూటీ చేయడానికి కూడా భయపడేంత భీకర దాడులు పాకిస్తాన్ ఆర్మీ పైన జరుగుతున్నాయంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏ రేంజ్లో దాడి చేస్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించి కూడా దాని విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో మొత్తం మీద రీసెంట్గా కూడా ఎక్కడైనా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కాన్వాయ్ కనిపించినా కూడా ఆ కాన్వాయ్ని కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా వాటి మీద బాంబులతో దాడి చేస్తున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పటికే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక లేఖ కూడా రిలీజ్ చేసింది. మమ్మల్ని మేము ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నాము. ఐక్య రాజ్య సమితి కూడా మమ్మల్ని ప్రత్యేక దేశంగా పరిగణించాలి. భారత్ లాంటి దేశాలు కూడా మాకు సపోర్ట్ చేయాలి. భారత్ ఒకవేళ మాకు సపోర్ట్ చేస్తే మేము భారత్కు అండగా ఉంటాము. పాకిస్తాన్ లాగా ద్రోహం చేయము. ఉగ్రవాదులకు మేము కూడా వ్యతిరేకమే. ఉగ్రవాద సంస్థలను కూడా అణచివేయడం మా లక్ష్యం కూడా అంటూ కూడా వాళ్ళు ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. సో మొత్తం మీద ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకు పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరొక కీలక పట్టణమైన సూరబ్ని కూడా స్వాధీనం చేసుకుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ये थाना है सुराब का और अभी जला लिया है BLA वालों ने. ये है, ये देखो ये गाड़ियाँ माड़िया